ఈ వీడియోలో సిఎస్సి సైట్లో అన్ని పాఠశాలల వారు ఆ పాఠశాల కింద ఉన్న డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థులకు సంబంధించి ఆ డ్రాప్ బాక్స్కి సంబంధించి ఆ రీజన్ను సిఎస్సి సైట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ డ్రాప్ బాక్స్ రీజన్ను ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి సిఎస్సి సైట్ ఓపెన్ చేయాలి. csc.ap.gov.in లేదంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే సిఎస్సి సైట్ లాగిన్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ సిఎస్సి సైట్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీకు సిఎస్సి సైట్ లాగిన్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయగానే అప్పుడు మీకు సిఎస్సి సైట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపించిన లాగిన్ మీద క్లిక్ చేయండి ఈ సైట్లోకి లాగిన్ అవడానికి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్ వద్ద మనం అటెండెన్స్ యాప్లో ఈ డైస్ కోడ్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అటెండెన్స్ యాప్లో స్కూల్కి సంబంధించి అదే పాస్వర్డ్ని ఈ క్యాప్చా కోడ్ని ఇచ్చేసేసి ఈ సైట్లోకి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సైట్లోకి మనం లాగిన్ అవ్వగానే ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మరలా సర్వీసెస్ R3 కనిపిస్తుంది. ఈ R3 మీద క్లిక్ చేయగానే ఇక్కడ ముందు స్టార్టింగ్లో 4 మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే క్రిందకి జరపండి. ఇలా జరిపితే ఇక్కడ మీకు R3.8 స్టూడెంట్ డ్రాప్ బాక్స్ రీజన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట. ఈ స్టూడెంట్ డ్రాప్ బాక్స్ రీజన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మన పాఠశాలలో ఉన్న ఆ డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థులు కనిపిస్తారు. ఇక్కడ కూడా మీరు స్క్రోల్ చేయండి. కిందకు జరిపితే ఇంకా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అందరూ కనిపిస్తారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క విద్యార్థిని సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రీజన్ అడుగుతుంది. అంటే ఆ విద్యార్థికి సంబంధించి పెన్ ఐడి, నేము, మొబైల్ నెంబరు, ఏ క్లాస్లో డ్రాప్ బాక్స్ అయ్యారో ఆ విద్యార్థికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ముందు కనిపిస్తాయి. నెక్స్ట్ రీజన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం రీజన్ ఇవ్వాలి. ఎందుకు ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్లో ఉన్నారు అంటే డెత్తా, లేదంటే డూప్లికేట్ ఎంట్రీనా, ఎకనామిక్ రీజనా, మైగ్రేటెడ్ టు అదర్ స్టేటా, ఆర్ఫానా, స్టడీ ఇన్ ఓపెన్ స్కూలా, స్టడీ ఇన్ ఐటీఐ, ఈ విధంగా, లేదంటే రాంగ్ ఎంట్రీనా, ఈ విధంగా మనకి రీజన్స్ కనిపిస్తాయి. వీటిల్లో ఆ విద్యార్థికి సంబంధించి ఎందుకు ఆ విద్యార్థిని మనం డ్రాప్ బాక్స్లో పెట్టామో ఖచ్చితమైన రీజన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమార్క్స్ కూడా మనం కంపల్సరీగా టైప్ చేయాలి. అంటే ఇక్కడ రీజన్ డూప్లికేట్ ఎంట్రీ అని ఇచ్చానుకోండి, మరలా డూప్లికేట్ ఎంట్రీ అని చెప్పి ఇచ్చేయవచ్చు. ఇంకేమైనా రిమార్క్స్ ఉంటే మీరు వేరే రిమార్క్స్ కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ చూపించిన రిలేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఆ విద్యార్థి యొక్క ఫాదర్ కానీ, మదర్ కానీ, గార్డియన్ కానీ, లేదంటే ఎవరు లేకపోతే లోకల్ విలేజర్స్, లేదంటే రిలేటివ్స్, ఇక్కడ ఉన్న ఈ రిలేషన్స్లో వీరికి సంబంధించి మాత్రమే మనం కాంటాక్ట్ పర్సన్ నేము, ఆ కాంటాక్ట్ పర్సన్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఈ విధంగా నేము, కాంటాక్ట్ పర్సన్ ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎవరిది ఇచ్చామనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఫాదర్ కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఫాదరు, మదర్ ఇచ్చామనుకోండి మదరు, ఇక్కడ కంపల్సరీగా మొబైల్ నెంబర్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డూప్లికేట్ పెన్ ఐడి, అంటే ఇక్కడ ఆల్రెడీ ఆ విద్యార్థి సంబంధించి పెన్ ఐడి కనిపించింది. మనం ఇంకొక ఆ విద్యార్థి డూప్లికేట్ అని పెట్టామంటే ఇంకొక పెన్ ఐడి ఉంటుంది కాబట్టి ఆ పెన్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి. ఈ విధంగా మనం రీజన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అదే మనం డెత్ ఎక్స్పైర్డ్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ డూప్లికేట్ పెన్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మనల్ని అడగదు. ఈ విధంగా ఆ విద్యార్థికి సంబంధించి ఇచ్చిన రీజన్ను బట్టి ఇక్కడ మనల్ని వివరాలు అడుగుతుంది. అదే ఇక్కడ మనం రీజన్ మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్ అని చెప్పి ఇచ్చామనుకోండి, అప్పుడు ఇక్కడ మైగ్రేటెడ్ యూడైస్ కోడ్, ఆ విద్యార్థి ఏ పాఠశాలకైతే మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయాడో వేరే స్టేట్కి ఆ పాఠశాలకు సంబంధించి డైస్ కోడ్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన రీజన్స్ని బట్టి అక్కడ మనకి కాలమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అదే స్టడీ ఇన్ ఓపెన్ స్కూల్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనకే ఈ ఓపెన్ స్కూల్కి సంబంధించి ఐడి అడుగుతుంది. అదే ఇక్కడ మనం SSC ఫెయిల్డ్ అని చెప్పి ఇచ్చామనుకోండి, SSC హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన రీజన్ బట్టి ఇక్కడ వివరాలు అడుగుతుంది. ఇంకా ఈ విధంగా మనకి గ్రే కలర్లో ఉన్నాయంటే మనం ఆ వివరాలను నింపాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వైట్ కలర్లో మనకి టైప్ చేయమని చెప్పి కర్సర్ అనేది ఓపెన్ అయితేనే అక్కడ మనం ఇస్తాము. ఈ విధంగా రీజన్ను బట్టి మాత్రమే ఈ మిగతా వివరాలు ఇవ్వాలి, ఇంకా అన్నీ ఇవ్వవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా ఆ డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థికి సంబంధించి రీజను, రిమార్క్స్, ఈ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ వీటన్నిటిని మనం కరెక్ట్గా ఇచ్చేసేసి ఫైనల్గా ఏం చేయాలంటే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విద్యార్థికి సంబంధించి వివరాలు అనేవి సబ్మిట్ అవుతాయి. ఈ విధంగా మనం ఒక విద్యార్థి వివరాలు సబ్మిట్ చేయవచ్చు, లేదంటే అందరి విద్యార్థులకు వివరాలైనా సరే ఒకేసారి సబ్మిట్ చేయవచ్చు. మనం సబ్మిట్ చేసినవి సబ్మిట్ అయ్యాయా లేదా అనేది ఇక్కడ షో సబ్మిటెడ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం రీచెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సబ్మిట్ చేసినవి
మనం ఇంకోసారి చెక్ చేసుకోవాలనుకుంటే ఈ షో సబ్మిటెడ్ స్టూడెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనం సబ్మిట్ చేసినవి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా సిఎస్సి సైట్లో సర్వీసెస్లో R3.8లో స్టూడెంట్ డ్రాప్ అవుట్ రీజన్లో ఈ విధంగా ఎవరైనా డ్రాప్ బాక్స్లో విద్యార్థులు ఉంటేనే ఇక్కడ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ డ్రాప్ బాక్స్లో మీ పాఠశాలలో ఎవరూ లేరనుకోండి, అక్కడ మీకు డేటా అనేది కనపడదు, బ్లాంక్గా ఉంటుంది. మీకు కనుక బ్లాంక్గా ఉందంటే మీ పాఠశాల లాగిన్లో ఎలాంటి డ్రాప్ అవుట్ విద్యార్థులు లేరని అర్థం. మీరు ఎలాంటి వర్క్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే విద్యార్థుల పేర్లు కనిపిస్తేనే మనం వివరాలు సబ్మిట్ చేయాలి. విద్యార్థుల పేర్లు కనిపించకపోతే మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని అర్థం. కాబట్టి ఈ విధంగా సిఎస్సి సైట్లో అన్ని పాఠశాలల వారు డ్రాప్ బాక్స్లో ఎవరైనా విద్యార్థులు ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే ఈ విధంగా రిజల్ట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.